గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శోకమోహ నివారక, భక్తి లాభ విధాయక, గోవింద గోవింద. ఆత్మతత్వ నివేశక, ఆత్మశాంతి ప్రదాయక, గోవింద గోవింద. భక్తిం లభేయత్వయి తీక్ష్ణ భావాం, శక్తిం భజేయంతవ తత్వభావే. రూపం విజానాని తవాప్త విశ్వం, శాంతిం లభేయాశు శుచా వియుక్త అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్రీనివాస గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం, శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః, పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః, స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సమరవృత్త విబోధ సమీహయా కురువరేణ ముదా కృతయాచనః, సపది సూతమదాదమలేక్షణం కలిహరం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మతత్వభావం అనేటువంటి అసంగ శస్త్రాన్ని, తత్వజ్ఞానం అనేటువంటి మోక్షోపాయాన్ని సాధించుకోవటానికి స్వధర్మాచరణ మార్గమే సరి అయినది అని, అందులో అడుగులు వేసినటువంటి సాధకులే క్రమంగా బ్రహ్మభావానికి దగ్గరవుతారు అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఈ స్వధర్మాచరణ చేసేటువంటి మహానుభావులు తమ యొక్క మనస్సును శుద్ధం చేసుకుని బుద్ధ్యా విశుద్ధయాయుక్త
ధృత్యా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాషి యత వాక్కాయమానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే అనేటువంటి 3 శ్లోకాలలో ఏ విధంగా వీరు బ్రహ్మభావానికి దగ్గరవుతారు, ఏ విధంగా మనసులో ఉండేటువంటి దోషాలన్నీ పోగా విశుద్ధి లభిస్తుంది, విశుద్ధి లభించిన తర్వాత ధైర్యం ధృతి ఎలా ఏర్పడుతుంది, అది తర్వాత ఆత్మనిగ్రహం మనోనిగ్రహం అనేది ఎలా రావాలి, శబ్దాది విషయాలను ఎలా వదిలిపెట్టుకోవాలి, రాగద్వేషాలను ఎలా వదిలించుకోవాలి, వివిక్తమైనటువంటి వేరుగా జనసమ్మర్దం లేనటువంటి ప్రదేశాలను ఎలా సేవించుకోవాలి, లఘువుగా ఎలా ఆహారం తీసుకోవాలి, యత వాక్కాయమానసః వాక్కును శరీరాన్ని మనస్సును ఏ విధంగా నియంత్రించుకోవాలి, ధ్యాన యోగాన్ని ఏ విధంగా నిత్యం ఉండేటట్టుగా అభ్యాసం చేసుకోవాలి, ధ్యానాన్ని యోగాన్ని కూడా, అలాగే వీటన్నిటికీ ప్రధానమైన ఇరుసులాంటి వైరాగ్యాన్ని ఎలా ఆశ్రయించుకుని ఉండాలి, అలాగే అహంకారాన్ని బలాన్ని దర్పాన్ని కామాన్ని క్రోధాన్ని విషయాలను పట్టుకుని వెళ్లాడటాన్ని ఎలా విడిచిపెట్టుకోవాలి, మమతాభావాలను ఎలా తొలగించుకోవాలి, తొలగించుకున్న తరువాత శాంతి లేని మనసులో బ్రహ్మభావాన్ని ఎలా దగ్గరికి తీసుకోవాలి లేదా బ్రహ్మభావాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని కొద్దిగా పరిచయాత్మకంగా కొంత మనలో ఆలోచనలు రేగేటట్లుగా ఆచరణకు నోచుకునేటట్లుగా ఉపదేశం చేశాడు. ఇలా ఉపదేశం చేసినటువంటి పరమాత్మ బ్రహ్మభావానికి ఏ సాధనాల ద్వారా దగ్గరవుతారు, బ్రహ్మభావాన్ని ఎలా పొందుతారు అని ఉపదేశం చేస్తూ వచ్చినటువంటి పరమాత్మ బ్రహ్మభావానికి దగ్గర అయితే లేదా బ్రహ్మభావానికి అతి దగ్గరగా చేరుకున్నటువంటి సాధనాలు ఏ విధంగా ఉంటాయి, బ్రహ్మభావాన్ని పొందినటువంటి సిద్ధుడు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చు అనే విషయాన్ని 2 శ్లోకాలలో ప్రధానంగా చూపిస్తున్నాడు. అందులో మొదటి శ్లోకం 54వ శ్లోకంలో ఇలా అంటున్నాడు, బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అని. బ్రహ్మభూతః బ్రహ్మభావాన్ని పొందినవాడు, బ్రహ్మభావాన్ని పొందబోతూ ఉన్నటువంటి సాధకుడు, బ్రహ్మభావాన్ని పొందిన సిద్ధుడు, అలాగే బ్రహ్మభావాన్ని పొందబోతున్న సాధకుడు బ్రహ్మభూతః ప్రసన్నాత్మ. మనసులో ఏ రకమైనటువంటి అలజడి లేకపోవటం వలన ప్రసన్నమైనటువంటి మనస్సును కలిగి ఉంటాడు. మనస్సులో ప్రసన్నత సమకూరి ఉంటుంది ప్రసన్నాత్మ. ఇటువంటి ప్రసన్నతతో కూడినటువంటి ఈ సాధకుడు న శోచతి దేనికి బాధపడడు, న కాంక్షతి దేన్ని కోరుకోడు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. ఈ బ్రహ్మభావానికి దగ్గరవుతున్నటువంటి సాధకుడు అలాగే బ్రహ్మభావాన్ని చేరుకున్నటువంటి సిద్ధుడు సమః సర్వేషు భూతేషు ప్రతి ప్రాణియందు ప్రతి వస్తువునందు సమంగా ఉంటాడు. ఏ వస్తువుని ప్రత్యేకించి కోరుకోడు, ఏ వస్తువుని ప్రత్యేకించి ద్వేషించడు. సమః సర్వేషు భూతేషు సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. నాయందు పరాం భక్తిం లభతే సర్వోన్నతమైనటువంటి సర్వోత్తమమైనటువంటి పరభక్తిని జ్ఞానరూపమైనటువంటి భక్తిని పొందుతాడు. నాయందు సర్వోత్కృష్టమైనటువంటి భక్తిని పొందుతాడు. సర్వోత్కృష్టమైనటువంటి భక్తికి ఫలితంగా శోక మోహాలకు లేదా శోక కాంక్షలకు అతీతంగా ఉండగలుగుతాడు. అతీతంగా ఉండగలిగినటువంటి సాధకుడు ప్రసన్నమైనటువంటి మనస్సును కలిగి ఉంటాడు. ప్రసన్నమైనటువంటి తన స్వరూపాన్ని పొందగలుగుతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో అటు ఇటు 2 వైపులా ఉండేటువంటి భావాలను గురించి చెప్తున్నాడు. అందులో బ్రహ్మభూత ఇంకేముంది, బ్రహ్మభావం దగ్గరికి వచ్చేస్తోంది అని ఎదురు చూడగలిగినటువంటి సాధకుడు, అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి సాధనాలన్నీ చక్కగా అనుష్ఠానం చేసుకోవటం వలన గురువుల వాక్యాలను శ్రద్ధగా వెలగలిగినటువంటి సాధకుడు, గురువాక్యాలతో పరమాత్మతత్వాన్ని నిర్ణయించుకోగలిగినటువంటి, గురువాక్య శ్రవణంతో
పరమాత్మతత్వాన్ని నిర్ణయించుకోగలిగినటువంటి స్థాయికి చేరినటువంటి సాధకుడు, దాదాపుగా బ్రహ్మభావాన్ని పొందినటువంటి సాధకుడు బ్రహ్మభూత. ఇలా శ్రవణం ద్వారా తాను బ్రహ్మభావాన్ని సుమారుగా తెచ్చేసుకున్నటువంటి సాధకుడు ఆ విన్నటువంటి పరమాత్మతత్వాన్ని నిలుపుకోవటానికి మననం అనేటువంటి ఒక సాధనాన్ని అనుష్ఠానం చేసుకుంటాడు, మననాన్ని చేసుకుంటాడు. విన్న విషయం మీద వచ్చేటువంటి సందేహాలను పోగొట్టుకోవటానికి గురువులు చెప్పినటువంటి వాక్యాలను, ఆ వాక్యాల యొక్క అర్థాలను, వాటిల్లో ఉండేటువంటి ఉపపత్తులను, యుక్తులను, వీటన్నిటినీ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆలోచించుకుంటూ ఉండటం వలన మనసులోని సందేహాలు తొలగిపోయి మనస్సు ప్రసన్నంగా తయారవుతుంది. ప్రసన్నంగా తయారవ్వటం అనేది ఏ స్థితిలో తయారవుతుంది అంటే, బాహ్యమైనటువంటి విషయాలు ఏవీ మనకు అక్కర్లేదు, బాహ్యమైనటువంటి విషయాల ద్వారా మనం పొందవలసిందేమీ లేదు. కేవలం పరమాత్మతత్వాన్ని, అందులో హృదయంలో నెలకొని ఉన్నటువంటి, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటమే మన విధి అనే దృఢమైన నిర్ణయానికి రావటం వలన బాహ్యమైన విషయాల వలన ఏ రకమైన అలజడి లేని పరిస్థితిని తెచ్చుకుంటాడు, ప్రసన్నాత్మగా మారతాడు. ఈ ప్రసన్నాత్మ మననమే సిద్ధించినటువంటి ఈ సాధకుడికి న శోచతి న కాంక్షతి. బాహ్యమైన విషయాలేవి అక్కర్లేదు అని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి బాహ్యమైన విషయాలు అందలేదు అనే శోకాన్ని పొందడు, లేదా బాహ్యమైన ప్రాపంచికమైనటువంటి వస్తువులు, ప్రాపంచికమైనటువంటి సుఖాలు, భోగాలు నన్ను చేరలేదు అనేటువంటి శోకాన్ని పొందడు, లేదా ఏ రకమైనటువంటి నష్టాన్ని నేను పొందాను అని అనుకోడు, శోకాన్ని పొందడు. అలాగే కొత్తగా దేన్ని కాంక్షించడు, కొత్తగా దేన్ని కోరుకోడు. తనకంటే లేదా తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మతత్వం కంటే వేరొక వస్తువే లేదు, ఒకవేళ వస్తువు ఉన్నా దాని మీద నాకు దృష్టి అక్కరలేదు అనే భావనలో ఉండేటువంటి ఈ సదరు సాధకుడు న కాంక్షతి, బాహ్యమైన ప్రాపంచికమైనటువంటి ఏ వస్తువునూ కోరుకోడు. న శోచతి న కాంక్షతి, ఏదో వస్తువు పోతుందని బాధపడడు, ఏదో వస్తువు రావాలి అని కోరుకోడు. కోరిక శోకము, లేదా కోరిక బాధ, కోరిక దుఃఖము, ఇలాంటి దుర్భావాలు ఏవీ లేకపోవటం వలన అతని యొక్క మానసిక ప్రశాంతి మరింత స్థిరపడిపోగా, ప్రసన్నాత్మత అనేది బాగా పెరిగిపోగా అతను సమస్సర్వేషు భూతేషు, ఏ ప్రాణియందు లేదా ఏ వస్తువునందు ప్రత్యేకతను చూపించడు, ఏ వస్తువు మీద ప్రత్యేకమైనటువంటి భావాన్ని కలిగి ఉండడు. సాధారణమైనటువంటి మానవులు, సాధారణమైనటువంటి సాధకులు చూపించేటువంటి విశేష ప్రతిపత్తిని ఏ వస్తువు మీద చూపించడు. సాధారణమైనటువంటి మానవులు కావలసిన వస్తువు మీద ప్రేమను చూపించుకుంటారు, కావలసిన వ్యక్తుల మీద ప్రేమను చూపించుకుంటారు, ప్రేమను కలిగి ఉంటారు, చూపించుకుంటూ ఉంటారు. అలాగే అక్కరలేని వస్తువుల మీద లేదా ప్రతికూలంగా ఉండేటువంటి వస్తువుల మీద, ప్రతికూలం అని అనుకున్నటువంటి వస్తువుల మీద ద్వేషాన్నో, కోపాన్నో, క్రోధాన్నో, ఉపేక్షనో, రకరకాల భావాలను కలిగి ఉంటారు. అలాగే వ్యక్తుల మీద కూడా ఇలాంటి భావనలనే కలిగి ఉంటారు. ప్రతికూలం అనేటువంటి భావన వచ్చిన ప్రతి వస్తువు మీద, ప్రతి వ్యక్తి మీద వేరే రకమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. వైలక్షణ్యాన్ని చూపిస్తారు. ఒకటి ఇష్టమైనది, ఒకటి ఇష్టం లేనిది, ఒకటి ఇష్టమైనది, ఒకటి కష్టమైనది అనేటువంటి విశేషాన్ని చూపిస్తారు. కానీ ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగిన, మననం కూడా సిద్ధించి ఉన్నటువంటి సాధకుడు సమస్సర్వేషు భూతేషు, ఏ ప్రాణి మీద, ఏ వస్తువు మీద వైలక్షణ్యాన్ని చూపించడు, తేడాన్ని చూపించడు. ఇది కావాలి, ఇది అక్కరలేదు అనేటువంటి తేడాన్ని కలిగి ఉండడు, సమంగా చూస్తాడు. సమః సర్వేషు భూతేషు, ప్రతి వస్తువులోనూ సమమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు. సమస్సర్వేషు భూతేషు. ఇవన్నీ అయిన తర్వాత మద్భక్తిం లభతే పరాం, పరమాత్మయందు, పరమాత్మ స్వరూపంలో భక్తిని, జ్ఞానాన్ని తెచ్చిపెట్టేటువంటి భక్తిని, నిధిధ్యాసనం అనేటువంటి భక్తిని పొందుతాడు. నిధిధ్యాసనం అంటే ఇతర విషయాల మీదకి మళ్ళీ స్వభావం ఉండే మనస్సును ఆ విషయాల మీద నుంచి లాగి పరమాత్మ మీదే నిలబెట్టేటువంటి ప్రక్రియ. పరమాత్మ స్వరూపం నుండి మనస్సును కొంచెం కూడా కదలనివ్వని సాధన చేసేటువంటి పరిస్థితి. అటువంటి భక్తిని, ధ్యానం అనే పేరు కలిగినటువంటి భక్తిని, లేదా పరాం భక్తిం అని పేరు కలిగినటువంటి భక్తిని అతను పొందగలుగుతాడు, నిధిధ్యాసనం చేసుకోగలుగుతాడు. నిధిధ్యాసనం చేసుకోవటం ద్వారా
పరమాత్మ భావాన్ని పొందగలుగుతాడు. బ్రహ్మభూయాయ కల్పతే అనేది కుదురుతుంది. బ్రహ్మభావానికి ఇతను సంపూర్ణ యోగ్యుడవుతాడు. బ్రహ్మభావానికి ఇదో దగ్గర ఉంది అనేటువంటి సాధకుడి యొక్క పరిస్థితి ఇట్లా ఉంటే, బ్రహ్మభావాన్ని అందుకున్నటువంటి సిద్ధుడి పరిస్థితి ఇంతకు మించి గొప్ప స్థాయిలో ఉంటుంది. అతను బ్రహ్మభూత, పూర్తిగా పరమాత్మ భావంలోనే మునిగిపోయి ఉన్నాడు. పరమాత్మ తప్ప, పరమాత్మ స్వరూపం తప్ప వేరొక విషయం మీద ధ్యాస గాని, వేరే వస్తువు ఉన్నదనేటువంటి ఊహ గాని అతనికి లేనే లేదు. కాబట్టి బ్రహ్మభూత, అతను వేరే ఏ వస్తువును ఆశ్రయించటం లేదు, తన శరీరాన్ని లెక్క చేయటం లేదు, తన మనస్సును గాను, ఇంద్రియాలని గాని, బాహ్యమైన వస్తువుల్ని గాని వేటిని లెక్క చేయట్లేదు. కేవలం బ్రహ్మభూత, పరమాత్మ భావంలో మునిగిపోయి ఉన్నాడు. మునిగిపోయి ఉన్నాడు కాబట్టి బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ఏ రకమైనటువంటి అలజడి లేదు. తన యొక్క స్వరూపంలో కానీ, తన యొక్క మనస్సులో కానీ ఏ అలజడి లేదు, ఏ రకమైనటువంటి విశేషము లేదు. కాబట్టి ప్రసన్నంగా ఉన్నాడు. ఆత్మస్వరూపంలో, తన యొక్క జీవస్వరూపంలో ఏ విశేషాలను కలిగి ఉండటం లేదు. తన యొక్క మనస్సులోనూ అలజడికి కారణమైన వేటిని కలిగి ఉండటం లేదు. ప్రసన్నాత్మ. ఇలాంటి స్థితి వచ్చిన తరువాత, పరమాత్మ స్వరూపంలో కలిసిపోయిన తరువాత, పరమాత్మ స్వరూపంలో మునిగిపోయిన తరువాత న శోచతి న కాంక్షతి, ఏ రకమైనటువంటి శోకాన్ని, ఏ రకమైనటువంటి కాంక్షను అతను కలిగి ఉండడు. శోకమోహాలకు లేదా శోకకాంక్షలకు లేదా శోకం లాంటి భావాలకు ఆ సందర్భంలో ప్రసక్తే ఉండదు. న శోచతి న కాంక్షతి. ఇటువంటి వ్యక్తి జీవన్ముక్తి దశలో ఉండేటువంటి ఈ సదరు సిద్ధుడు సమస్సర్వేషు భూతేషు, ఏ భూతాన్ని, ఏ ప్రాణిని, ఏ వస్తువును ద్వేషించడు. అలాగని ఏ వస్తువును, బాహ్యమైన ఏ వస్తువును ప్రేమించడు. వాస్తవానికి వాటి యొక్క ఉనికిని పట్టించుకోడు. వాటి యొక్క ఉనికిని పట్టించుకోకుండా వాటిలో అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు. సమమైనటువంటి పరమాత్మతత్వం మీద దృష్టి పెడతాడే గాని విషమంగా, ఎగుడు దిగుడుగా ఉండేటువంటి ఈ వస్తువుల మీద, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భావాన్ని కలిగి ఉండేటువంటి వస్తువుల మీద దృష్టే ఉంచుకోడు. సమమైనటువంటి పరమాత్మ స్వరూపం మాత్రమే తన యొక్క దృష్టిని పూర్తిగా కేంద్రీకరించుకుని ఉంటాడు. కాబట్టి సమస్సర్వేషు భూతేషు, ఇటువంటి సమబుద్ధి ఏర్పడిన తరువాత, సకల భూతాల యందు సమబుద్ధి ఏర్పడిన తరువాత పరమాత్మతత్వజ్ఞానం అనేటువంటి పరాంభక్తిం లభతే. పరాంభక్తిం, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి భక్తిని, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పరమాత్మను సేవించటం అనేటువంటి స్థితిని ఈ సదరు సాధకుడు, సదరు సిద్ధుడు పొందుతాడు. మద్భక్తిం లభతే పరాం అని ఈ శ్లోకంలో పరమాత్మ సిద్ధుడు యొక్క లక్షణాలను కూడా చెప్తున్నాడు. ఇలాంటి భక్తిని, జ్ఞానరూపమైనటువంటి భక్తిని గురించి పరమాత్మ చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అనే 7వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పాడు. 4 రకాల భక్తులు నన్ను చేరతారు, నన్ను సేవిస్తూ ఉంటారు. వారిలో ఆర్త, ఏదో ఒక అపాయం ఉండి ఒక ఆర్తిని తీర్చుకోవటానికి నన్ను చేరేవారు ఒక రకం. జిజ్ఞాసు, నా యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం కోరిక కలిగిన వారు, లేదా తెలుసుకోవాలి అనేటువంటి తపన కలిగిన వారు ఒక రకం. అర్థార్థి, ఏదో ఒక ప్రయోజనాన్ని పొందటం కోసం నన్ను ఆశ్రయించేవారు 3వ రకం. జ్ఞాని, ఏ ప్రయోజనము లేక, ఏ రకమైనటువంటి ఆర్తి లేక, శోకమోహాల యొక్క ప్రసక్తి లేక తత్వజ్ఞానం కలిగినటువంటి వారు, తత్వజ్ఞానంతో నన్ను పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నవారు, తత్వజ్ఞానంతో మాత్రమే నన్ను చేరేవారు 4వ రకం అని 4 రకాలను గురించి చెప్పాడు. అందులోనూ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే అని కూడా చెప్పాడు. ఈ 4 రకాల భక్తులలో జ్ఞానం కలిగినటువంటి భక్తుడు, జ్ఞానంతో నన్ను సేవించేటువంటి భక్తుడు నాకు చాలా ప్రియుడు. అందులోనూ అతనికి చాలా విశేషం ఉంది. ఎందువలన అంటే ఏకభక్తి, అతనికి బాహ్య ప్రపంచం మీద స్పృహే లేదు, బాహ్యమైనటువంటి ప్రపంచం మీద ధ్యాస లేదు.
కేవలం పరమాత్మ స్వరూపం మీద మాత్రమే అతని యొక్క బుద్ధి కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఏకభక్తి కాబట్టి అతను చాలా విశిష్టుడు, గొప్పవాడు. అటువంటి విశిష్టుడైనటువంటి జ్ఞాని భక్తులలో నాకు చాలా ప్రియుడు. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అని కూడా చెప్పాడు. భక్తులందరూ ప్రియులే, లేదా భక్తులు కాని జనులందరూ నాకు ప్రియులే, భక్తులు కూడా ప్రియులే. భక్తులలో కూడా జ్ఞానరూపమైనటువంటి భక్తి కలిగిన ఈ 4వ రకం భక్తుడు, 4వ రకంగా ఉండేటువంటి తత్వజ్ఞాని నాకు అత్యర్థం ప్రియ, చాలా ప్రియుడు. ప్రియుడు అంటే ప్రియులలో కల్లా శ్రేష్టమైన ప్రియుడు. ఎందుకంటే నేను అతను ఒకటే. నా యొక్క అంశమైనటువంటి ఆ భక్తుడు నన్ను తెలుసుకున్నాడు కాబట్టి, నాలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నాకు అతను చాలా ప్రియుడు. అతనికి నేను ఎలాగో ప్రియుడినే. నేనంటే అతనికి ఇష్టం, అతనంటే నాకు ఇష్టం అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. చెప్పిన విషయాన్నే ఇక్కడ కొంచెం మార్చి మద్భక్తిం లభతే పరాం అని జ్ఞాన సాధనానుష్ఠానం తరువాత, జ్ఞాన సాధనాలన్నిటినీ సమర్థంగా సాధించుకున్న తరువాత నా యొక్క భక్తి అనేటువంటి జ్ఞానాన్ని, భక్తికి జ్ఞానానికి ఉండేటువంటి తేడాను లెక్క చేయకుండా, ప్రీతి ద్వారా రావలసినటువంటి జ్ఞానానికి ఉండేటువంటి తేడాను లెక్క చేయకుండా నా భక్తిని పొందుతున్నాడు, నాకు సర్వోత్తమమైనటువంటి ప్రియుడుగా ఉంటున్నాడు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. చెప్పటం ద్వారా తత్వజ్ఞాన సాధనం లేదా తత్వజ్ఞానాభ్యాసం, తత్వజ్ఞానం కోసం చేసేటువంటి ప్రయత్నమే నిజమైన భక్తుడి యొక్క లక్షణం అనే విషయాన్ని కూడా పరమాత్మ అన్యాపదేశంగా మనకు సూచన చేస్తున్నాడు. సూచన చేస్తూ బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అని అంటున్నాడు. ఈ భక్తి అనేది జ్ఞానరూపమైన భక్తి. జ్ఞానరూపమైన భక్తిని సాధించేటువంటి ధ్యానరూపమైనటువంటి భక్తి లేదా నిధిధ్యాసన రూపమైనటువంటి భక్తి ఏ రకమైన ప్రయోజనాన్ని సాధించి తెస్తుంది అనే విషయాన్ని పై శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అని. భక్త్యా ఈ రకమైనటువంటి నిధిధ్యాసన రూపమైనటువంటి భక్తితో లేదా భక్తితో మాం అభిజానాతి నన్ను తెలుసుకుంటాడు. ఏ రకంగా తెలుసుకుంటాడు? యావాన్ నేను ఎంత పరిమాణంలో ఉన్నాను, నేను ఎంత ఉన్నాను, యశ్చాస్మి ఏ స్వరూపంలో ఉన్నాను, నా యొక్క వ్యాప్తి ఎంత ఉంది, నా యొక్క స్వరూపం ఏమిటి అనే 2 విషయాలను యావాన్ యశ్చాస్మి తత్వతః, తత్వతః నేను ఎలా ఉన్నాను, తత్వతః నా యొక్క వ్యాప్తి ఎంత ఉంది, తత్వతః నా యొక్క స్వరూపం ఏమిటి అనే విషయాన్ని అతను తెలుసుకుంటాడు. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. తతః ఇలా తెలుసుకున్న తరువాత మాం తత్వతో జ్ఞాత్వా నా యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకుని, తత్వతః జ్ఞాత్వా నన్ను తత్వతః తెలుసుకుని విశతే తదనంతరం, విశతే నన్నే ప్రవేశిస్తాడు, నాయందే ప్రవేశిస్తాడు. తదనంతరం అంటే ఈ దేహధారణను పూర్తి చేసుకున్న తరువాత, ఈ దేహధారణ పూర్తి అయిన తరువాత నన్ను చేరుకుంటాడు అని ఈ శ్లోకంలో పరమాత్మ భక్తి యొక్క పరమ ప్రయోజనాన్ని నిర్దేశిస్తున్నాడు. భక్తి యొక్క ప్రాధాన్యాన్ని కూడా నిర్దేశిస్తున్నాడు. ఏ విధంగా నిర్దేశిస్తున్నాడు? భక్త్యా మామభిజానాతి, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి, పరమాత్మ యొక్క వ్యాప్తిని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి పరమాత్మ మీద భక్తి ప్రధానమైనటువంటి సాధనం. ఆ భక్తి సాధారణ స్థాయిలో ఉండేటువంటి భక్తి మాత్రమే కాదు, నిధిధ్యాసనం అనే చివరి సాధనం వరకు వ్యాపించి ఉండేటువంటి భక్తి లేదా నిధిధ్యాసన రూపమైనటువంటి భక్తి. ఆ భక్తితో పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటాడు. పరమాత్మతత్వం యొక్క వ్యాప్తి ఈ విశ్వమంతటా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటాడు. పరమాత్మ యొక్క స్వరూపం ఆనందం తప్ప మరొకటి లేనటువంటి స్వరూపం లేదా నిజమైనటువంటి వాస్తవమైనటువంటి చైతన్య రూపమైన ఆనంద స్వరూపమే పరమాత్మ యొక్క తత్వం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దానికి కావలసినటువంటి సాధనానుష్ఠానం చేసుకుంటాడు.
భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. అఖండమైనటువంటి ఆనంద రూపమే పరమాత్మ యొక్క తత్వం అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఇలా తతో మాం తత్వతో జ్ఞాత్వా, ఈ విషయాన్ని ధ్యానం చేసుకుని ఈ విషయం మీద తన ఏకాగ్రతను నిలబెట్టుకుని తనకుండేటువంటి సహజ స్వభావమైనటువంటి బాహ్యమైన విషయాల మీద పరిగెత్తటం అనేటువంటి స్వభావాన్ని కట్టిపెట్టుకుని దానికి ఎదురొడ్డి దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో పయనించి పరమాత్మ స్వరూపం మీద మనసును నిలబెట్టుకుని ఏకాగ్రతను పూర్తిగా నిలబెట్టుకుని తతో మాం తత్వతో జ్ఞాత్వ, పరమాత్మ తత్వాన్ని పూర్తిగా తెలుసుకుని విశతే, నన్ను చేరుకుంటాడు. విశతే, ఏ రకంగా విశతే? నన్ను తెలుసుకోవటమే ప్రవేశం అనేటువంటి ప్రవేశాన్ని పొందుతాడు. పరమాత్మతత్వంలో భాగమైనటువంటి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని పరమాత్మే చెప్పినటువంటి పరమాత్మ స్వరూపంలో భాగమైనటువంటి ఈ జీవుడు, నేను స్వతంత్రుడిని, నాకు పరమాత్మకు సంబంధం లేదు అనేటువంటి భ్రమలో ఉండేటువంటి ఈ జీవుడు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం అనే పరమాత్మతత్వ ప్రవేశాన్ని పొందుతాడు. పరమాత్మతత్వ జ్ఞానాన్ని పొందటమే పరమాత్మతత్వ ప్రవేశం అనే స్థితిని పొందుతాడు. తాను మరచిపోయినటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని ఇతను తిరిగి పొందగలుగుతాడు. తతో మాం తత్వతః జ్ఞాత్వా విశతే. ఎప్పుడు ఈ పూర్తి స్థాయి ప్రవేశం కలుగవచ్చు అంటే తదనంతరం. తత్వతో జ్ఞాత్వా జ్ఞానానంతరం అనే అర్థం కాదు. తదనంతరం ఇంతవరకు అంటిపెట్టుకుని ఉండేటువంటి దేహం పూర్తిగా పడిపోయిన తరువాత దేహాంతంలో విదేహ కైవల్యం అనేటువంటి ప్రవేశాన్ని పొందుతాడు. తదనంతరం విశతే అని ఈ శ్లోకంలో పరమాత్మ వివరిస్తున్నాడు. అనేక ఉపనిషద్వాక్యాల యొక్క సమాహారాన్ని పరమాత్మ అవలీలగా ఒక శ్లోకంలో గుచ్చి మనకు చూపిస్తున్నాడు. ఎన్నో ఉపనిషద్వాక్యాలను ఈ శ్లోకం నుండి, పరమాత్మ వాక్యం నుండి మనం వెతుక్కోవచ్చు. పరమాత్మ తత్వాన్ని బాగా తెలియచెప్పేటువంటి ఛాందోగ్యోపనిషత్తులోని భూమ విద్యా వాక్యాన్ని కూడా మనం ఇందులోంచే కనిపెట్టుకోవచ్చు. యావాన్, ఎంత పరిమాణంలో పరమాత్మతత్వం ఉన్నది అనే విషయాన్ని భూమ విద్యలో చెప్పినట్లుగా ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యశృణోతి నాణ్యద్విజానాతి స భూమ అథ ఎత్ర అన్యత్ పశ్యతి అన్యశృణోతి అన్యద్విజానాతి తదల్పం అనేటువంటి వ్యాప్తిని, పరమాత్మే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు అని, పరమాత్మ స్వరూపం తప్ప ఈ ప్రపంచంలో మరొక తత్వం లేనే లేదు అని బోధించి ఉన్నటువంటి ఆ భూమతత్వాన్ని యావాన్ అనే చిన్న పదంలో పరమాత్మ గుచ్చి ఉంచాడు. యశ్చాస్మి అనేటువంటి వాక్యంలో కూడా, పదంలో కూడా పరమాత్మ ఆ భూమ విద్యలోనే ఉండేటువంటి యో వై భూమా తత్సుఖం నా అల్పే సుఖమస్తి అనేటువంటి వాక్యం యొక్క తాత్పర్యాన్ని కూడా గుచ్చి ఉంచాడు. పరమాత్మ స్వరూపం, వ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపం, అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపం మాత్రమే ఆనంద స్వరూపం. అఖండం కాక, వ్యాపకం కాక పరిమితమైనటువంటి ఏ రూపము సుఖస్వరూపం కావటానికి వీల్లేదు. సుఖస్వరూపం కావటానికి వీల్లేని ఏ వస్తువు, ఏ రూపము సుఖాన్ని ఇవ్వటానికి వీల్లేదు. అఖండమైనటువంటి, వ్యాపకమైనటువంటి, పుట్టుక మరణం అని ఈ రెండూ లేనటువంటి, ఏ రకమైనటువంటి పరిమితి లేనటువంటి పరమాత్మతత్వం మాత్రమే సుఖస్వరూపం. అటువంటి సుఖస్వరూపమైన పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం ద్వారా మాత్రమే సుఖం అనేది లభిస్తుంది తప్ప ఇతర పరిమితమైనటువంటి వస్తువులను పొందటం ద్వారా కాదు అని చెప్పినటువంటి పరమాత్మ సుఖస్వరూపుడు అని చెప్పినటువంటి ఆ భూమ విద్యలోని వాక్యాలను కూడా పరమాత్మ యావాన్ యశ్చాస్మి, అందులోను తత్వతః అనే 3 పదాల ద్వారా మనకు చూపిస్తున్నాడు. అందులోను తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అనేటువంటి భావంలో ఉండేటువంటి అంతర్లీనమైనటువంటి తత్వాన్ని పరమాత్మ ఛాందోగ్యోపనిషద్వాక్య సూచన ద్వారా చూపిస్తున్నాడు. తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యే అథ సంపత్స్యే అని. తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువుకి 9 సార్లు నీవు పరమాత్మ స్వరూపానివి ఎలా అవుతావు అనే విషయాన్ని వేరువేరు సందేహాలకు సమాధానంగా
వేరువేరు ఉదాహరణలతో దృష్టాంతాలతో చూపించినటువంటి ఆరుణి మహర్షి గారు శ్వేతకేతువుకి ఈ 9 దృష్టాంతాలతో 9 సార్లు నీవు పరమాత్మ స్వరూపాన్ని ఎలా అవుతావు, పరమాత్మ స్వరూపానికి నీకు ఏమి సంబంధం, తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో, తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అని మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఆరుణి మహర్షి గారు చివరి పర్యాయం దగ్గరకు రాగా ఈ పరమాత్మతత్వాన్ని గనక తెలుసుకున్నట్లయితే, ఈ పరమాత్మతత్వాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నట్లయితే, పరమాత్మతత్వానికి జీవతత్వానికి ఉండేటువంటి సంబంధాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నట్లయితే, నిజంగా అర్థమైనట్లయితే, జ్ఞానం కలిగినట్లయితే, తస్య అటువంటి సాధకుడికి తావదేవ చిరం, అంతవరకే ఆలస్యం, యావన్న విమోక్ష్యే, ఈ దేహం ఎంతవరకు అంటిపెట్టుకుని ఉంటుందో అంతవరకే విదేహ కైవల్యానికి ఆలస్యం. అథ సంపత్స్యే, ఒకవేళ ఈ దేహపాతం జరిగిపోతే, దేహపాతం ప్రారబ్ధ కర్మ ఉపభోగం వలన ఈ దేహం పడిపోతే, లేదా తాను తెచ్చుకున్నటువంటి ఈ జన్మలను ప్రారంభించటానికి కారణమైనటువంటి కర్మలు తాను ఈ శరీరంలో లేదా ఈ జన్మలో వాటి ఫలితాలను అనుభవించటం ద్వారా వాటిని పూర్తి చేసుకోగలిగితే, పూర్తి అయిపోతే ఆ కర్మలన్నీ, అథ సంపత్స్యే, ఇక మీద పరమాత్మతత్వంలో కలిసిపోయినట్లే, పరమాత్మతత్వంలో ప్రవేశం లభించినట్లే. అంతవరకు ఉండేటువంటి సిద్ధుడికి జీవన్ముక్తుడు అని పేరైతే, ఆ తర్వాత వచ్చేటువంటి స్థితికి విదేహ కైవల్యం అని పేరు. అటువంటి విదేహ కైవల్యాన్ని పొందుతారు అని చెప్పే ఛాందోగ్యోపనిషద్వాక్యంలోని స్వారస్యాన్ని లేదా సారాన్ని కూడా పరమాత్మ ఈ వాక్యంలో తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అనేటువంటి పద గుంఫన ద్వారా తెలియచేస్తున్నాడు. అయితే ఈ 2 శ్లోకాలలోనూ పరమాత్మ శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనే పదాలను వాడి ఉండవచ్చు. ఒకవేళ శ్రవణ మనన నిధిధ్యాసనాలు అనే పదాలు అందరికీ సహజంగా అందేటువంటి పదాలు కావు, అవి కొంచెం సంక్లిష్టమైనటువంటి ప్రక్రియకు దగ్గరగా ఉండేటువంటి పదాలు కాబట్టి వాటిని కొంచెం దూరంలో ఉంచాడు అని అనుకున్నా, భక్తి అనే పదంతోనే ఈ సాధనాలన్నిటినీ చెప్తున్నాడు. భక్తి అనే పదంతోనే తత్వజ్ఞానాన్ని కూడా చెప్తున్నాడు. మద్భక్తిం లభతే పరాం అన్నప్పుడు కూడా అదే అంటున్నాడు. అలాగే భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః అన్నప్పుడు కూడా భక్తి అనే పదాన్నే వాడుతున్నాడు. ఎందుకు భక్తి అనే పదంతోనే దీన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనే ఆలోచన మనం చేసుకుంటే, పరమాత్మ తత్వజ్ఞానాన్ని ప్రారంభించుకోవటానికి కానీ, లేదా పరమాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో కానీ, లేదా పరమాత్మతత్వాన్ని ఇదో తెలుసుకున్నారు అనేటువంటి స్థితిలో కానీ భక్తి అనేది అనుస్యూతంగా ఉండి తీరవలసినటువంటి సాధనం అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. భక్తి అనే సాధనం యొక్క ఇంపార్టెన్స్ లేదా ప్రాధాన్యం సామాన్యమైనది కాదు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయాన్ని చూపించటానికి తత్వజ్ఞానం వచ్చేసింది అనేటువంటి సందర్భంలో కూడా భక్తి అని 2 సార్లు భక్తి పదాన్ని వాడుతున్నాడు. ప్రాథమిక స్థాయిలో భక్తి అనేది పరమాత్మ మీద ప్రేమ అనేటువంటి తీరులో అర్థం చేసుకోగలిగిన స్థితి ఉంది. దాని గురించి మనం ఇంతకు ముందే కొన్నిసార్లు చర్చించుకున్నాం. ప్రీతినే భక్తి అంటారు అని, పరమాత్మ మీద ఉండేటువంటి అనన్యమైన ప్రీతిని భక్తి అనుకోవాలి అని ఒకసారి నిర్ణయించుకున్నాం. అది పరమాత్మ స్వరూపం మీద ప్రీతిని పెంచుకోవటానికి, పరమాత్మ స్వరూపం మీద ప్రీతి ద్వారా పరమాత్మ తత్వజ్ఞానానికి దగ్గర అవ్వటానికి ఉపయోగించేటువంటి ప్రాథమిక స్థాయి భక్తి అయితే, పరమాత్మ స్వరూపం మీద తప్ప ఇతర వస్తువుల మీద మనస్సును మళ్ళనివ్వని లేదా బాహ్యమైన విషయాల మీదకు మనస్సును పోనివ్వనటువంటి స్థితిని కూడా భక్తి అనే అనుకోవచ్చు. నిజమైనటువంటి భక్తుడు, పరమాత్మ స్వరూపాన్ని భక్తితో సేవించుకునేటువంటి సాధకుడు బాహ్యమైనటువంటి విషయాల మీదకు తన మనస్సును పోనివ్వడు. అటువంటి భక్తి కూడా ప్రధానమైనటువంటి సాధనం అని పరమాత్మ చెప్పదలిచాడు. ఇది సాధనానుష్ఠాన క్రమంలో ప్రతి దశలోనూ కావలసినటువంటి అంశం అని కూడా పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. చివరికి తేషాం జ్ఞానే నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే
అనేటువంటి తత్వజ్ఞానం పొందినటువంటి వానికి కూడా ఉన్నది భక్తే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ప్రాథమికమైన మొదటి మెట్టు మీద ఉండేది భక్తే, మెట్లన్నిటి మీద ఉండేటువంటి భక్తే, అలాగే తత్వాన్ని చేరిన తర్వాత కూడా ఉండేది భక్తే. ఈ భక్తిని వేరువేరుగా అర్థం చేసుకోవచ్చు. ఇది భజనం అని అనుకోవచ్చు. భజనం అంటే తెలుగు భజనం కాదు, చేరటం అనే అర్థంలో ఉంచుకునేటువంటి భక్తి ఇది కావచ్చు. లేదా సేవించుకోవటం, లేదా పరమాత్మను తప్ప ఇతర వస్తువులను లెక్క చేయకపోవటం అనే అర్థంలో ఉండేటువంటి భక్తినే తెచ్చుకోవచ్చు. లేదా ప్రీతి రూపమైనటువంటి భక్తిని కూడా మనసులో ఉంచుకోవచ్చు. ఏ విధంగా చూసినా భక్తి యొక్క విస్తృతి చాలా పెద్దది అనే అంశాన్ని మనకు ప్రత్యేకించి చెప్పటం కోసమే పరమాత్మ భక్తిం లభతే పరాం, మద్భక్తిం లభతే పరాం అని భక్త్యా మాం అభిజానాతి అని రెండు సార్లు భక్తి అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు. ఇటువంటి భక్తి ఉండేటువంటి మహానుభావులకే తత్వజ్ఞానం అబ్బుతుంది అనే విషయాన్ని కూడా మనం వేరువేరు సందర్భాలలో వేరువేరు అంశాలను కలుపుకోవటం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అందులో నారద మహర్షి గారికి ఉండేటువంటి నారాయణ భక్తి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. భక్తులలో అగ్రగణ్యుడైనటువంటి ఈ నారద మహర్షి గారు తన భక్తి యొక్క ప్రభావం చేత, తన భక్తి యొక్క ప్రభావ అతిశయం చేత గురువు గారైనటువంటి సనత్కుమారుల వారి దగ్గరకు వెళ్ళి సనత్కుమారుల ద్వారా పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొంది, అందులోనూ ఇంతకుముందు మనం ఉదహరించుకున్నటువంటి భూమతత్వజ్ఞానాన్ని లేదా అఖండమైనటువంటి సుఖస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందారు అనే విషయాన్ని మనం ఇటు పురాణాలలో నారద మహర్షి గారి వృత్తాంతాన్ని, అలాగే ఛాందోగ్యోపనిషత్తులోని నారద మహర్షి గారిని వృత్తాంతాన్ని రెండూ కలుపుకుంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి భక్తిని, తత్వజ్ఞానానికి దగ్గర చేసేటువంటి భక్తిని పరమాత్మ ప్రోత్సహిస్తున్నాడు. ప్రోత్సహిస్తూ ఇక్కడ 2 సార్లు భక్తి భక్తి అనే పదాలను వాడుతున్నాడు. మనం పరమాత్మ తత్వజ్ఞానం అయితే పొందాలి అని కేవలం ఇన్ ప్రిన్సిపల్ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక సాధారణమైనటువంటి నిర్ణయం, పరమాత్మ తత్వజ్ఞానం మంచిది అనే అంశానికి దగ్గరగా ఉండేటువంటి నిర్ణయం, పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాం. దానికి సాధనంగా స్వధర్మాచరణ అనేటువంటి అంశాన్ని పరమాత్మ వాక్యాల ద్వారానే మనం అర్థం చేసుకున్నాం. పరమాత్మ వాక్యాల ద్వారానే ఆ అంశాన్ని మనం చక్కగా నిర్ణయించుకుని ఉన్నాం. ఆ స్వధర్మాచరణకు తోడుగా, స్వధర్మాచరణకు దన్నుగా నిలిచేటట్లుగా, స్వధర్మాచరణ సరి అయిన ఫలితం దిశగా సాగేటట్లుగా పరమాత్మతత్వం మీద భక్తిని మనం చేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. పరమాత్మతత్వం మీద మనం పెంచుకునేటువంటి భక్తి, పరమాత్మతత్వం మీద మనం పెంచుకునేటువంటి ప్రీతి రూపమైనటువంటి భక్తి, పరమాత్మతత్వం తప్ప మాకు వేరే ఏమీ అక్కరలేదు అనేటువంటి సేవన రూపమైనటువంటి భక్తి, చివరికి మనల్ని పరమాత్మతత్వాన్ని చేరుకునేటువంటి పరమాత్మ భక్తికి దగ్గర దారి అవుతుంది. పరమాత్మతత్వాన్ని చేరుకునేందుకు పరమాత్మ భక్తి తప్ప మరొక దారి లేదు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు కూడా మళ్ళీ నిర్ణయించుకుందాం. పరమాత్మే చెప్పినటువంటి భక్తి యోగంలో వాక్యాల ద్వారాను, మన్మనాభవ మద్భక్త అనేటువంటి వాక్యం ద్వారాను ఈ విషయాన్ని అయితే మనం నిర్ణయించుకున్నాం. కానీ నిర్ణయించుకున్నటువంటి విషయాన్ని మరింత దృఢపరచుకుని, మరింత బలంగా భక్తి యొక్క ప్రాధాన్యాన్ని, భక్తి యొక్క ప్రభావాన్ని సరిగ్గా అర్థం చేసుకుని పరమాత్మ మీద భక్తితో, పరమాత్మ మీద ప్రీతితో, ఆయన యొక్క అనుగ్రహం కోసం, పరమాత్మ తత్వజ్ఞానం కోసం మనం చేసుకోవలసినటువంటి స్వస్వధర్మాచరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ ప్రయత్నానికి మనం భక్తితో సేవించేటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సఫలమైనటువంటి రీతిని ప్రసాదించాలి అని మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః
శ్లోకः బుద్ధ్యా విశుద్ధయా యుక్తః బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ రాగద్వేషౌ వ్యుధస్య చ వివిక్త సేవీ లఘ్వాసి వివిక్త సేవీ లఘ్వాసి యత వాక్కాయమానసః యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూతః ప్రసన్నాత్మా బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామభిజానాతి భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం విశతే తదనంతరం సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం చేతసా సర్వకర్మాణి చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ మచ్చిత్తః సతతం భవ మచ్చిత్తః సర్వదుర్గాణి మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి మత్ప్రసాదాత్ కరిష్యసి అథ చేత్వమహంకారాత్ అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి న శ్రోష్యసి వినంక్ష్యసి యదహంకారమాశ్రిత్య యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి స్వభావజేన కౌంతేయ స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్ కరిష్యస్య వశోపి తత్
ఈశ్వరः సర్వభూతానాం ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు యథేచ్ఛసి తథా కురు సర్వగుహ్యతమం భూయః సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః మోక్షయిష్యామి మా శుచః ఇదం తే నా తపస్కాయ ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి న చ మాం యోభ్యసూయతి య ఇదం పరమం గుహ్యం య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః మామే వైష్యత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి అన్యః ప్రియతరో భువి అధ్యేష్యతే చ య ఇమం అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః ఇష్టస్యామితి మే మతిః శ్రద్ధావాననసూయశ్చ శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః శృణుయాదపి యో నరః సోపి ముక్త
शुभान् लोकान् सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् प्राप्नुयात् पुण्यकर्मणाम् कच्चिदेतच्छ्रुतम् पार्थ कच्चिदेतच्छ्रुतम् पार्थ त्वयैकाग्रेण चेतसा त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय प्रणष्टस्ते धनञ्जय अर्जुन उवाच अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव करिष्ये वचनं तव सञ्जय उवाच सञ्जय उवाच इत्यहं वासुदेवस्य इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादात् श्रुतवान् व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यमहं परम् एतद्गुह्यमहं परम् योगं योगेश्वरात् कृष्णात् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयं साक्षात् कथयत स्वयं राजन् संस्मृत्य संस्मृत्य राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यम् केशवार्जुनयोः पुण्यम् हृष्यामि च मुहुर्मुहुः हृष्यामि च मुहुर्मुहुः तच्च संस्मृत्य संस्मृत्य तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे कृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगनामका मोक्षसंन्यासयोगनामक अष्टादशाध्यायान्तर्गतश्लोकाः अष्टादशाध्यायान्तर्गतश्लोकाः అష్టాదశాధ్యాయంలో ఉన్న 3వ భాగాన్ని 28వ శ్లోకాల భాగాన్ని మనం చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं
శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజ వరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ హరిరాజ వరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.